ప్రైమరీ ఆపరేషన్స్ బేస్డ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రైమరీ ఆపరేషన్ బేస్ సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ప్రైమరీ ఆపరేషన్స్ అంటే వాట్ ఆర్ దట్? ప్లస్, మైనస్. అవునా, ఎక్కువగా వీటి మీద క్వశ్చన్స్ మనకి ఎక్కువ వస్తుంటాయి, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రైమరీ ఆపరేషన్స్ దెర్ ఆర్ 4 ఉంటాయి. 4 ప్రాథమిక ప్రక్రియలు ఉన్నాయి. కూడిక, తీసివేత, భాగారం గురించే ఉంటాయి కదా. సో బట్ అందులో మనకు ఎగ్జామ్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే ప్లస్ అండ్ మైనస్ మీద వస్తాయి. సపోజ్ ఒక నెంబర్ నేను ఇచ్చాను 1.4 బార్, 1.3 బార్, 1. ఏంటిది 1 బార్. దీని వాల్యూ ఎంత అంటే అందరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని 1 + 1 2, 2 + 1 3, అవునా, 4 + 3 7, 7 + 1 8, 3.8 బార్ ఉంటుంది. దట్స్ ఓకే, రైట్, 100% రైట్. ఓకే, 100% రైట్. ఓకే, ఇలా నేర్చుకున్నాం కదా, వచ్చేసింది కదా అని చెప్పి ఇంకా కొంచెం డెప్త్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా పోతే మనకు ప్రాబ్లమ్ అయ్యేది ఏం జరుగుతుందంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.4 బార్, 3.4 బార్ అండ్ 4.4 బార్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్? ఇది ప్రీవియస్ క్వశ్చన్. అందరు ఏం చేస్తారు? 2 + 3 5, 5 + 4 9, అవునా. 4 + 4 ఎంత? 8, 8 + 4 ఎంత? 12. 12 అంటే 2 బార్ అని పెట్టుకొని దీని అందరూ 10.2 బార్ అని తీసుకుంటారు. ఏమని తీసుకుంటారు? 10.2 బార్ అని తీసుకుంటారు. ఆప్షన్లో 10.2 బార్ కూడా ఉంటుంది. లాజికల్లీ దిస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. లాజికల్లీ దిస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. సో కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా చేయాలి, అవునా, వీటిని చాలా జాగ్రత్తగా చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఇట్లాంటి ప్లస్లు మైనస్లు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్స్ అంటాం. ఖచ్చితంగా దీనిలోకి ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ పడవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాల్ప్లేట్ చేయకుండా, అంటే డైరెక్ట్ యాడ్ చేయకూడదు. 3 డెసిమల్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ 10 డెసిమల్స్ తీసుకోవాలి, 3 డెసిమల్స్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఆన్సర్ మీకు పర్ఫెక్ట్ వస్తుంది. 3 డెసిమల్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో 3 డెసిమల్స్ అంటే 1 పాయింట్, ఇప్పుడు 1.4 బార్ నేనండి 1.44, అవునా. నెక్స్ట్ 1.33, నెక్స్ట్ 1.11. నౌ యాడ్ ఇట్. 4 + 3 + 1 ఎంత? 8. ఇక్కడ కూడా 8, ఇక్కడ కూడా 8, ఇది 3. అంటే వాట్స్ యువర్ ఆన్సర్? 3.8 బార్. దట్స్ రైట్. ఓకే, దట్స్ రైట్. సో ఇప్పుడు మనకు 10.2 బార్ వచ్చింది కదా, అది రాంగ్ అవుతుంది. ఓకేనా, యూ కెన్ రైట్ 2.444, నెక్స్ట్ 3.44, నెక్స్ట్ 4.444, రైట్, అవునా. 4 + 4 + 4 ఎంత? 12. 12 అంటే క్యారీ 2, టేక్ 2, క్యారీ 1. ఇది 12 అంటే ఎంత అవుతుంది? 13. ఇది కూడా 13 అంటే క్యారీ 1 అవుతుంది కదా. ఎస్. 2 + 3 4, 5 + 9 అంటే ఎంత? 10. సో 10 పాయింట్ ఆన్సర్ ఎంత? 3 బార్ అవుతుంది. ఎందుకంటే 3 ఏమైంది? రికర్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రికర్ అయిన తర్వాత నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఎప్పుడైనా చాలా మందికి తెలవాల్సిన బేసిక్ పాయింట్. రికరింగ్ అవుతుంది కదా, రికరింగ్ అయిన తర్వాత మళ్ళీ నాన్ రికరింగ్ రావు. ఇక్కడ కూడా నాన్ రికరింగ్ రావు. అంటే పునరావృతం అయిపోయిన తర్వాత మళ్ళీ పునరావృతం కాని దశాంశాలు ఎట్టి పరిస్థితిలో రావు, ఎట్టి పరిస్థితిలో రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, 3 రికరింగ్ కదా. మీరు ఇంకో లైన్ తీసుకున్నారు అనుకోండి, ఈ 2 కాస్ట్ ఎంత అవుతుంది? 3. అంటే కంటిన్యూషన్ గా మనకి ఏమొస్తుంది? 3 3 3 వస్తూనే ఉంటుంది. కాబట్టి వాట్ యు రైట్ అమ్మా? 10.3 బార్ ఇస్ అ రైట్ ఆన్సర్. ఎగ్జామినేషన్ లో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనము టెక్స్ట్ బుక్స్ లో ఈ మోడల్ ఉంటాయి, ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి ఈ మోడల్ ఉంటాయి. ఓకే, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ దీనిలో అన్ని మోడల్ని మనం టచ్ చేసి వదిలేయాలి. ఓకే, మనకు ప్రీవియస్ ఎస్ఎస్సిలో ఒక క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిందంటే 2.12 బార్, 4.123 బార్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అని క్వశ్చన్ ఇచ్చింది. దిస్ ఇస్ అ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్. ఎస్ఎస్సి జేఈలో మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో అందరు ఏం చేస్తారంటే నార్మల్గా యాడ్ చేసి పెడతారు కాబట్టి టైం పడుతుంది. సో ఇక్కడ మనం దీన్ని కాన్సెప్ట్తో చేస్తే ఆన్సర్స్ ఎర్లీగా వస్తాయి. సో ఇట్లాంటి మోడల్ సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక పటెన్ గ్రిప్ మనకు ఖచ్చితంగా రావాలి. ఎలా చేయాలో చూద్దాం 1 by 1. ఓకే, సో దిస్ అ ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్. ఎస్ఎస్సి జేఈలో ఈ క్వశ్చన్ మనకు రావడం జరిగింది. ఇట్లాంటి మోడల్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకేనా, సో కాబట్టి మనం బేసిక్స్ నేర్చుకోకుండా క్వశ్చన్లోకి అసలు వెళ్ళకూడదు. ఓకేనా, ఫస్ట్ అడిషన్, కూడిక మీద అడిషన్. 1.3 బార్, 2.4 బార్, 3.5 బార్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్? ఇప్పుడు 1.3 బార్, 2.4 బార్, 3.5 బార్ ఉంది. ఓకే, దీని వాల్యూ చూద్దాం. సో ఏం చెప్పాను? అట్లీస్ట్ ఎన్ని ఎక్స్పాండ్ చేయాలి? మినిమం 3. సో 1.333, 2.444, సో 3.555. సో రైట్ నౌ 5 + 4 + 3 ఎంత? 12 కదా. 12 అంటే ఇక్కడ 2 ఇక్కడ ఏమొస్తుంది? 1.
నెక్స్ట్ ఇక్కడ ఏమవుతాయి 13, ఇక్కడ కూడా 13, ఇక్కడ కూడా 1 వచ్చేస్తుంది, రైట్. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 1 7. అంటే ఆన్సర్ ఏంటిది 7.3 బార్. సో ఆఫ్టర్ రికరింగ్ గుర్తుపెట్టుకోండి, అవునా? నోట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ రికరింగ్ నాన్ రికర్ కెనాట్ హ్యాపెన్. అంటే పునరావృత దశాంశం తర్వాత పునరావృతం కానివి రావు. ఎవ్రీవన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ ఖచ్చితంగా తెలవాలి. మీ క్వశ్చన్ ఎంత పెద్ద ఇచ్చినా మీరు చేయగలుగుతారు. 1.23 బార్, 1.45 బార్, 1.57 బార్. అందరు మాన్యువల్గా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నేను ఏం చెప్పినా చూడండి. ఇప్పుడు అప్రాక్సిమేట్ చూడండి, 20 + 40 ఎంత? 58. ఇదెంత? 58. 58 57 అంటే 100 దాటిపోతుంది కదా. 100 దాటిపోతుంది కాబట్టి మాన్యువల్గా మ్యానిపులేట్ చేయకండి, చేయండి మొత్తం. 1.2323 అండ్ ఇంకోటి కూడా 2323, ఇంకోటి 1.4545 అండ్ 45, 3 పేజ్ 1.575757. నా పేర్స్ ఎన్ని పేజ్ తీసుకోవాలి? 3. అప్పుడు ఆన్సర్స్ పర్ఫెక్ట్ వస్తాయి. 3 + 5 + 3 ఎంత? 15. 15 అంటే క్యారీ 1. ఇప్పుడు ఎంత? 12 క్యారీ 1. ఇది 15 అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 16 అవుతుంది, అవునా? ఇది 12 అయితే ఎంత అవుతుంది? 13 అవుతుంది. 1 యాడ్ చేస్తున్నాం కదా ఎక్స్ట్రా, 1 యాడ్ చేస్తున్నాం, సారీ. ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ ఇది 1 యాడ్ చేసి ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 1. 1 + 1 + 1 ఎంత? 4. అంటే ఆన్సర్ ఏం పెట్టుకుంటాం? 4.26 బార్. ఆన్సర్ ఏంటిది? 4.26 బార్. ఇంకో వాల్యూ ఎక్స్టెండ్ చేస్తే ఈ 5 కాస్ట్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఆన్సర్ చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తాయి. ఆన్సర్ చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, 1.212 బార్ + 1.213 బార్. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ చూడండి, మనకు డిజిట్స్ ఎక్స్టెండ్ అవ్వద్దు. డిజిట్స్ ఏమవద్దు? ఎక్స్టెండ్ అవ్వద్దు, అంటే వేరే ప్లేస్కి పోవద్దు. ఇప్పుడు 2 + 3 యాడ్ చేస్తే వేరే ప్లేస్ పోతుందా? 2 + 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5. అంటే ఇంకోటి క్యారీ చేస్తున్నామా? 2 + 3 అంటే 5, 5 మాత్రమే తీసుకున్నాం. ఇంకా 1 క్యారీ చేస్తున్నామా? వేరేటోళ్ళకి ఇస్తున్నామా? అంటే ఎక్స్టెండ్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి డైరెక్ట్ రాసేసుకోండి. 1 + 1 ఎంత? 2. ఇప్పుడు ఎక్స్టెండ్ అవ్వట్లేదు, రాదు. 2 + 2 ఎంత? 4. 1 + 1 ఎంత? 2. ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? 2.425 బార్. బట్ ఇక్కడ అలా ఎందుకు రావట్లేదు? ఏమవుతుంది? ఒక డిజిట్ ఎక్స్టెండ్ అవుతుంది, జంప్ అవుతుంది. ఏమవుతుంది? జంప్ అవుతుంది. సో జంప్ అవ్వనప్పుడు మీరు డైరెక్ట్ రాసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. మళ్ళీ 3 పేజ్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఓకేనా? వీ కెన్ గో ఫర్ మైనస్. మైనస్ చూద్దాం. ఓకే, మైనస్ చాలా ఈజీ, మైనస్ చాలా ఈజీ. ఎవ్రీవన్ గుర్తుపెట్టుకోండి అమ్మా, బిగ్ నెంబర్స్ తీసేయండి. ఓకే, సో డోంట్ వరీ. ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఎంత ఉంది? 2. ఇక్కడ ఎంత ఉంది? 7. 2 + 7 ఎంత? 9. 9కి వెళ్ళి 3 పోతే 6. సార్ నో. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, -0.4 బార్. ఓకే, -0.5 బార్ ప్లస్ 0.7 బార్. ఇళ్ళకెళ్ళి పోతే ఎంతమ్మా? 0.2 బార్. ప్లస్ కదా, ప్లస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుందా? అవ్వట్లే. ఎక్స్టెండ్ అవుతే పేరు అప్పుడు తీసుకొని చేయొచ్చు. 4 + 2 ఎంత? 6. ఆన్సర్ 6.6. ఎక్స్టెండ్ అవుతుందా? అవ్వట్లేదా? అవుతుంది, అవునా? డైరెక్ట్ తీసేయండి అమ్మ. ఇప్పుడు ఎవ్రీవన్ 4.555. ఇక్కడ చూడండి, 3కి వెళ్ళి 2 పోతే ఎంత? ఈ మాత్రం సపరేట్ చేయండి. 3కి వెళ్ళి 2 పోతే ఎంత? 1. అవునా? 9కి వెళ్ళి 3 పోతే ఎంత? 6. ఇలా తీసుకోండి. అర్థమైందా? సబ్ట్రాక్షన్ ఈజ్ క్వైట్ ఈజీ కంపేర్ టు అడిషన్. అర్థమైందా? కంపేర్ టు అడిషన్ ఈజీ. చూడండమ్మా, 5 + 6 ఎంత? 11. 11 అంటే ఇక్కడ 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 1. ఆన్సర్ ఎంత వస్తుంది? 6. ఎంత? 2 బార్. 2.3 బార్ మైనస్ 1.24 బార్ ప్లస్ 2.456 బార్ ఎంత? ఇప్పుడు తెలివిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని అసలు టచ్ చేయొద్దు. బిగ్ డెసిమల్ చూసారా? దాన్ని టచ్ చేయొద్దు. మైనస్ ఎక్కడ ఉంది? రికరింగ్ 2కి ఉంది, అవునా? దీన్ని వేద్దాం, అంటే దీన్ని వేద్దాం. ఇక్కడ చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేద్దాం. బికాస్ ఇక్కడ రికరింగ్ 1, రికరింగ్ 1, రికరింగ్ 2, రికరింగ్ 3. ఎల్సిఎం ఎంత? 6 కదా. ఆన్సర్స్ ఎన్ని డెసిమల్స్ ఉండాలి? 6 రికరింగ్స్ ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 2 పాయింట్, చూడండి అమ్మా ఎవ్రీవన్, 2.3333
మైనస్ 1.24 అండ్ 24 ఇప్పుడు అబ్జర్వ్ ఎంటర్ చేద్దాం. ఈ 3లోకి వెళ్ళి 4 తీస్తే ఇబ్బంది అవుతా కదా, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏం చేయాలి, క్యారీ చేయాలి, అంటే ఒక డిజిట్ తగ్గుద్ది. చూద్దాం, ఇక్కడ నుంచి ఒకటి క్యారీ చేస్తే 13 కదా, 13లోకి వెళ్ళి 4 పోతే ఎంత, 9. ఎంత, 9. ఇక్కడ ఎంత ఉంటుంది, 2. 2లోకి వెళ్ళి 2 పోతే 0. ఇక్కడ 9, ఇక్కడ 0. అంతే కదా, ఇక్కడ 9, ఇక్కడ 0. ఇక్కడ ఏమైనా క్యారీ అవుతుందా, క్యారీ కాదు. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ, సార్ నో, ఎస్. ఇప్పుడు మనం అది రాసుకున్నాం ఏంటిది, 2.456. 9 + 6 ఎంత, 15. ఎంత, 6. ఎంత, 13. ఎంత, 7. ఎంత, 14. 5. ఏమైనా క్యారీ అవుతుందా, ఏమవట్లేదు. ఆన్సర్ ఏంటిది, 3.547365 బార్. డైరెక్ట్ పెట్టేసి ఓకేనా, ఇంకా చేయొచ్చు మనం. ఓకేనా, సో ఇక్కడ క్యారీ చేస్తున్నాం కాబట్టి గుర్తుపడకండి, ఇది 3 కాస్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఈజీ వస్తుంది. ఈజీ ఉన్నాయి మేనేజ్ చేయండి ఫస్ట్, ఆన్సర్స్ పర్ఫెక్ట్ వస్తాయి తక్కువ టైంలో. ఓకేలా దీన్ని చూద్దాం, ఏంటిది 2.456 మైనస్ 1.24. ఇప్పుడు చూద్దాం ఎవ్రీ వన్. 4లోకి వెళ్ళి 6లోకి వెళ్ళి 4 పోతే 2. ఎంత, 3. ఎంత, 0. ఎంత, 4. ఎంత, 1. ఎంత, 2. ఎంత, 1. ఇప్పుడు అది ఎక్స్పాండ్ చేద్దాం. 2.3 3 + 2 ఎంత, 5. ఎంత, 6. ఎంత, 3. ఎంత, 7. ఎంత, 4. ఎంత, 5. ఎంత, 3. ఆన్సర్ ఏమొచ్చింది, సేమ్ వచ్చిందా లేదా, 3.547365. 547335. ఓకేనా, సో మీకు ఇలా చేయడం ఇబ్బంది అనిపిస్తే ఇలా చేసుకో, బట్ రైట్ ఆన్సర్. బట్ ఎల్సిఎం ఎంత ఉండాలి, బట్ ఎల్సిఎం 1, 2, 3 6. అంటే రికరింగ్ ఎన్ని రావాలి, 6 రావాలి.